హాయ్ ఫ్రెండ్స్, మనకు చరిత్రలో పాతకాలంలో మన చరిత్రకారులు, మన దేశ చరిత్రకారులు ముఖ్యంగా ఒక పర్టికులర్ కమ్యూనిటీ నుంచే ఉండేవాళ్ళు. మొదట్లో చదువుకున్నది వాళ్ళే. ఎందుకంటే 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రలో ఓన్లీ ఒక వర్గం వాళ్ళు 3 ఎవరైతే వీళ్ళు త్రివర్ణాలు ఉన్నాయో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అందరూ బ్రాహ్మణ వర్గమే చదువుకునేవాళ్ళు. శూద్రులే వాళ్ళకు చదువు అనేది నిషిద్ధం, మహిళలకు కూడా నిషిద్ధం. ఇది మనుస్మృతిలో భాగం. ఎవరిని చెప్పినా అది వాస్తవం. సో అందువల్ల చరిత్రలో చాలామందిని విస్మరించారు. వాళ్ళకు కావలసిన వాళ్ళ గురించి మాత్రం గ్లోరిఫై చేశారు. తర్వాత తక్కిన వాళ్ళు ఎవరైతే క్షత్రియులు కాదో వాళ్ళను విస్మరించారు అనేది చరిత్ర ఒకసారి మనం పరిశోధిస్తే మనకు తెలుస్తూ ఉంది. ఇది మన ఊరికే ఒక అపో కాదు, ఇందులో వాస్తవాలు చాలా ఉన్నాయి. అందరికీ తెలుసు 1857లో ఈ సిపాయిల తిరుగుబాటు జరిగింది. దాన్నే మొదటి స్వతంత్ర పోరాటం అన్నారు. స్వతంత్ర పోరాటం కాదండి, సిపాయిల తిరుగుబాటే. సో ఆ పరంపరలో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె తెరపైకి వచ్చింది. ఆమెను మనకు గ్లోరిఫై చేశారు. మహావీర వనిత, బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్నది అని చెప్పేసి మనకు చాలా పెద్ద ఎత్తున ఆమె గురించి, ఆమె విగ్రహాలు పెట్టడం, ఆమె గురించి కీర్తించటం మనం చూస్తూనే ఉన్నాం. ఆమె కంటే 200 సంవత్సరాల ముందే అబ్బక్క చౌట అని, రాణి అబ్బక్క చౌట, ఆమె మనకు మ్యాంగ్లూరు, కర్ణాటకలోని మ్యాంగ్లూరు ఏరియాకు దగ్గరలో ఉజ్జల అనే ఇంకో పోర్ట్ ఉంది. ఆ ప్రాంతానికి ఈమె రాణి. ఈ ఉజ్జల అనే ప్రాంతానికి ఈమె రాణి. అది మ్యాంగ్లూరు పోర్టుకు ఒక 10 కిలోమీటర్ల తర్వాత వస్తుంది, చిన్నది. దీన్ని ఈమె పరిపాలిస్తే ఆమె ప్రాముఖ్యత పొందాలనేం లేదు. 1510 నుంచి 1544 వరకు ఈ ఉజ్జలను మనకు తిరుమల రాయ అని చెప్పేసి ఒక రాజు పరిపాలించాడు. వీళ్ళంతా తులు వంశస్థులు. శ్రీకృష్ణదేవరాయలు కూడా తులే. ఈయన తర్వాత ఆయనకు పిల్లలు లేకపోతే 1541లో అబ్బక్క చౌట రాణిగారు సింహాసనాన్ని అధిష్ఠించారు. సో ఇక్కడ ఇందులో పెద్ద విశేషమేం లేదు. ఈ బ్రిటిష్ వాళ్ళు 16వ శతాబ్దం తర్వాత వచ్చి 17వ శతాబ్దం నుంచి వాళ్ళు పాలకులుగా మెల్లిమెల్లిగా ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ 1852లో ఈ యుద్ధం జరిగింది, ఈ తిరుగుబాటు జరిగింది. కానీ 1498లోనే మనకు వాస్కోడిగామా పోర్చుగీస్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి క్యాలికట్ దగ్గర మొట్టమొదట వాళ్ళు ల్యాండ్ అయ్యి వాళ్ళు కొచ్చిని ముందు ఆక్రమించుకున్నారు. తర్వాత వాళ్ళు గోవా కేంద్రంగా 1510 నుంచి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్న రాజులను బెదిరించి కప్పం పే చేయాలని, లేకుంటే ఆక్రమించుకోవటం మొదలుపెట్టారు. సో ఆ పరంపరలో అప్పటికి
ఈ అబ్బక్క ఆమె రాణిగా ఉన్నారు. 1510 లో ఇది 44 తర్వాత ఆయన తిరుమల రాయ తర్వాత ఈమె అధికారంలోకి వచ్చింది. ఈమె మీద 1556లో పోర్చుగీస్ వాళ్ళు అటాక్ చేశారు. ఈమె కప్పం కట్టడానికి ఒప్పుకోలేదు. అక్కడ ఈ వీళ్ళకు మన వాళ్ళ మిలిటరీ, వాళ్ళ నేవీ అడ్మిరల్ డామ్ అల్వానో డి సిల్వేరియా అని ఆయన 1555లో అటాక్ చేశాడు. ఈమె ధైర్యంగా తిప్పికొట్టింది. యాక్చువల్గా ఈ 1555 నుంచి 56 దాకా జరిగింది. సో చివరికి ఈ పోర్చుగీస్ వాళ్ళు ఆమెను క్యాప్చర్ చేయలేకపోయారు. ఈ ఉల్వాల్ను కూడా ఆక్రమించుకోలేకపోయారు. సో వాళ్ళు ఆ అటెంప్ట్ వదిలేసేసి తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి 1558లో మళ్ళా అటాక్ చేశారు. 1558లో అటాక్ చేస్తే దాన్ని కూడా తిప్పికొట్టారు. ఆ పోర్చుగీస్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఎక్కువగా ఈ మనకు నేవీ మీద ఆధారపడి యుద్ధం చేశారు. ఈ పోర్చుగీస్ వాళ్ళు మనకు ప్రతిసారి సముద్ర మార్గం ద్వారా వీళ్ళు అటాక్ చేస్తున్నారు, నేవీ ద్వారా. ఎందుకంటే ఈ ఉల్లాల్ ఉండేది మ్యాంగ్లూరు, అరేబియా సముద్రానికి, మ్యాంగ్లూరు పోర్టుకు ఒక 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిన్న పట్టణం, అక్కడ చిన్న రేవు ఉంది. సో అదొక రాజ్యం కింద ఈమె పరిపాలిస్తుంది, అబ్బక్క రాణి. అందువల్ల దీన్ని లొంగ తీసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే మ్యాంగ్లూరును ఆమె హస్బెండ్ లక్ష్మప్ప గారు ఆయన పరిపాలిస్తున్నారు. ఈ లక్ష్మమ్మకు ఈ అబ్బక్కకు వాళ్ళిద్దరికి రిలేషన్స్ సరిగా లేవు. అందువల్ల ఈ యుద్ధాలు జరిగినప్పుడు లక్ష్మప్ప ఈ రూపంలో కూడా అబ్బక్క రాణిగారికి సహాయపడటం లేదు. కానీ కేరళ ఇతర ప్రాంతం రాజులు వాళ్ళు ఆమెకు కొంత సహాయపడ్డారు. సో ఈ పోర్చుగీస్ వాళ్ళు ఈమెను ఎలాగైనా లొంగ తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. 1558లో అటాక్ చేశారు. మళ్ళా అప్పుడు కూడా ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నది, వీళ్ళని తిప్పికొట్టింది, వాళ్ళని చాలామందిని చంపింది. తర్వాత వాళ్ళ పడవలను కూడా డిస్ట్రాయ్ చేసింది. చివరికి ఈమె గురించి లోతుగా ఆమె హస్బెండ్ లక్ష్మప్ప ద్వారా తెలుసుకున్న పోర్చుగీస్ వాళ్ళు 1570లో పెద్ద సైన్యంతో వాళ్ళు దాడి చేసి ఆమెను చివరికి పట్టుకొని ఆమెను ఉరి తీస్తారు. అందువల్ల దాంతో 1570లో రాణిగారిని ఉరి తీయటం జరిగింది. సో అక్కడ కూడా కుట్ర కోణం దాగి ఉంది. సో అది వేరే సంగతి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన దేశంలో ఉన్న పాలకులు ఈ విదేశీయులు దండయాత్ర చేసినప్పుడు ఒకరికొకరు సహాయపడకపోవటం వల్ల ఇలాంటి వీళ్ళు సింగిల్గా ఉన్నప్పుడు వీళ్ళని అటాక్ చేయటం, వీళ్ళను ఓడించటం, లొంగ తీసుకోవటం సులభం అయిపోయింది. సో ఆ రకంగా 1570లో రాణి అబ్బక్క చోట వీరమరణం పొందారు. ఇది రాణి ఝాన్సీ లక్ష్మీబాయి కంటే దగ్గర 300 సంవత్సరాల ముందు కాలం. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి 1857 ఈ సిపాయిల తిరుగుబాటు, మొదటి స్వాతంత్ర పోరాటం అని చెప్పేసి ఏమైతే మనం చెప్పుకుంటున్నామో అందులో ఆమె తెరపైకి వచ్చారు. ఆమె ఒక యుద్ధమే చేశారు. ఆ యుద్ధంలోనే ఆమె వీరమరణం పొందినట్టుగా చెప్తున్నారు.
బట్ ఈమె చాలా కాలం పోర్చుగీస్ వాళ్ళతో పోరాడిన మహావనిత, వీరవనిత, రాణి. ఈమె గురించి చరిత్రకారులు ఎక్కడ కూడా చరిత్రలో చెప్పకపోవటం మనకు విచారకరం. బట్ కర్ణాటక మ్యాంగ్లూరు ప్రాంతంలో ఈమె చరిత్ర గురించి బుర్రకథలు ఈ వాళ్ళ అక్కడ మన పుస్తకాల్లో, ఈ పురాణ గాథల్లో, ఈ జానపద కథల్లో ఆమె గురించి చెప్తున్నట్టుగా మనం వింటున్నాం. సో ఇది చాలా పరిశోధించి చేసిన వీడియో. దీన్ని మీరు అందరూ చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.